అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? వాళ్ళందరినీ వదిలేండి, అతని ముఖం మాత్రమే చూడండి. దానివల్ల అక్కడున్న మీ అందరికి నేను ఒక్కటే అడుగుతున్నా, ఒకడు దేశం మధ్యలో కూర్చొని కోట్లు కోట్లు దోచుకున్నా మీకు ఫరక్ పడదు, కానీ ఆఫ్టర్ ఆల్ ఒకడు బండ్ను అమ్మితే మీకు ప్రాబ్లం వచ్చింది. ఎందుకట్లా గాబరైతురు? గాబరైతున్నావంటావేంటక్క? అంత మంది వచ్చి అన్నన్ని క్వశ్చన్లు వేస్తుంటే గాబర పడకుండా బన్ను తినమంటావా? అసలు ఈ చిన్న చిన్న వ్యాపారాలు మిమ్మల్ని మోసం చేస్తారని వాళ్ళు మోసపోవడం తప్ప. వెరీ షూర్ ఆధార్ కార్డ్. నాకు తెలియక అడుగుతాను, మీరు ప్రతి దాంట్లో రిలీజన్ ఎందుకన్నా లాగుతారు? అలా అనుకుంటే మీరు కొనే కిరాణా షాప్ ఒకటిదే రిలీజన్, డీమార్ట్ ఒకటిదే రిలీజన్, సినిమా హాల్ ఒకటిదే రిలీజన్. మీకు నిజంగా ఇదే గట్స్ ఉండి ఇదే యాటిట్యూడ్ ఉండి ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్ళి ఇలానే అడగగలరా? అడగలేరు. వెరీ షూర్ ఆధార్ కార్డ్. ఎందుకంటే అక్కడ చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటారు. గవర్నమెంట్ ఏమి ఇవ్వకున్నా ఏ మాత్రం ఆశపడకుండా వాళ్ళేదో సొంతంగా చేసుకుంటుంటే వాళ్ళ మీద మీరు రుబాబు. మళ్ళీ దీని మీద హిందువులు అందరూ మాట్లాడాలంటారు. ఆరోగ్యం పాడైతే క్రిస్టియన్ కైనా ముస్లిం కైనా హిందువుకైనా ఒకేలా అవుతుంది. మీరు ప్రతిదాన్ని మతంలోకి లాగి ఎదగాలనుకోవడం చాలా తప్పు. ఈ రోజు ప్రజలు కొద్దో గొప్ప ధైర్యంగా ఉండగలుగుతున్నారంటే అది కేవలం ప్రెస్ వాళ్ళ వల్ల మాత్రమే. పోలీసులకి భయపడుతున్నారు, రాజకీయ నాయకులకు భయపడుతున్నారు, ప్రభుత్వ అధికారులకు కూడా భయపడుతున్నారు. కానీ మీరు ఇలాంటి పనులు చేస్తే ఆ ఉన్న కొంచెం ధైర్యం కూడా పోయేటట్టుంది. ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్ లో చికెన్ పరిస్థితి చూడండి. కళ్ళకి అందంగా కనిపిస్తే కాదు కదా, అది ఎలా తయారవుతుందో కూడా తెలుసుకోవాలి. రోడ్డు మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరిది చిన్న కుటుంబాలే. వాళ్ళు మనల్ని మోసం చేయాలనుకోరు, ఎందుకంటే వాళ్ళు అదే బ్రతుకు బతుకుతున్నారు. అండ్ వాళ్ళ బ్రతుకులు చిన్నవై ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒకటి బలంగా నమ్ముతారు, ఎవరికైనా చెడు చేస్తే అదే చెడు తిరిగి వస్తుందని. ఆ మాటల్లో నిజం ఉంటే ఫాలో చేసి పెట్టుకోండి. తప్పు జరిగిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ మాట్లాడతా. జై హింద్.